ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ చేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ చేసిన ప్రభుత్వం Honorable Speaker sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 to be taken into consideration. Motion moved. Discussion on consideration of the bill. బలైన ఆక్వా రంగం చేసిన ప్రభుత్వం అధ్యక్ష గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు ట్రిపుల్ విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో దిగవంత ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడబడింది అధ్యక్ష. ఈ ట్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తం మీద ట్రిపుల్ ఐటీ ఉన్నది ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ ట్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాచుర్యం సంపాదించే అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతే అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో 4 క్యాంపస్లు, 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్లోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష. 6,000 మంది అధ్యక్ష 24,000 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది అధ్యక్ష. దీంట్లో చేస్తున్న అమెండ్మెంటు ఏదైతే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అలాగే వారితో పాటు ఉన్న రిజిస్ట్రారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనల్ని మార్చాము అధ్యక్ష. ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వారి వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేసాం అధ్యక్ష సెర్చ్ కమిటీ ద్వారా. కానీ ఇక్కడ నుంచి ఈ అమెండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమిక అధ్యక్ష. దీన్ని మార్పు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని వాళ్ళు కూడా వారికున్న ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ్ కమిటీ ద్వారా నిబంధన జరుగుతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధాని గారికి, రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది ప్రాధాన్యత సంతరించుకోబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాకింగ్లో ఆమోదించాలని కోరుతున్నాం కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, రైతులో మట్టి పూడికి తీయని ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ చేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ చేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ చేసిన ప్రభుత్వం, బలైన ఆక్వా రంగం, బలైన ఆక్వా రంగం. Honorable Speaker sir, I move that the bill be passed. కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు